వరంగల్ జిల్లాలో బ్యాంకును దోచేశారు దొంగలు. రాత్రి సమయంలో వెనక నుంచి బ్యాంకులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. కస్టమర్లు కుదవపెట్టిన బంగారాన్ని టార్గెట్ చేశారు దొంగలు. మొత్తం 19 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బ్యాంకుకు సెక్యూరిటీ లేదు. సీసీ కెమెరాలను కూడా దొంగలు ధ్వంసం చేశారు. బ్యాంకు చుట్టుపక్కల ఇళ్లు కూడా లేవు. లోపల ఏం జరిగినా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఇన్ని అనుకూలతలు ఉండడంతో అర్ధరాత్రి బ్యాంకులోకి దూరి తమ పని తాము చేసుకుపోయారు దొంగలు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్లో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో బ్యాంకులో చొరబడిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు ఉన్న భవనం వద్ద సెక్యూరిటీ లేకపోవడాన్ని గమనించిన దొంగలు ముందుగా అలారం సిస్టమ్ను ధ్వంసం చేశారు. అనంతరం కిటికీని ధ్వంసం చేసి దానికున్న ఇనుప గ్రిల్స్ తొలగించారు. కిటికీలో నుంచి బ్యాంకు లోపలికి వెళ్లిన వెంటనే సీసీ కెమెరాల వైర్లు తొలగించారు. బ్యాంకులో 3 సేఫ్టీ లాకర్లుండగా వారి వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్తో కత్తిరించి ఓ లాకర్ను తెరిచారు. అందులో సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన బంగారం, ఆభరణాల ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో 497 ప్యాకెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దోపిడీకి గురైన బ్యాంకు రాయపర్తి పోలీస్ స్టేషన్కు 500 మీటర్ల దూరంలోనే ఉన్న దొంగలు పక్కా ప్లాన్తో దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం డ్యూటీకొచ్చిన సిబ్బంది తాళం తీసి లోపలికి వెళ్లి చూసేసరికి లాకర్ రూమ్ ఓపెన్ చేసి ఉండడం, అందులోని సీక్రెట్ లాకర్ కూడా తీసి ఉండడంతో ఉలిక్కిపడ్డారు. బ్యాంకులో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 14.94 కోట్ల రూపాయల విలువైన 19 కిలోల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్టు ప్రాథమికంగా గుర్తించారు. చోరీ ముగించుకుని వెళ్లిపోయే ముందు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను సైతం దొంగిలించారు దొంగలు. లాకర్ తెరిచేందుకు ఉపయోగించిన గ్యాస్ కట్టర్ను మాత్రం అక్కడే వదిలి వెళ్లారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. చోరీ గురించి తెలుసుకుని ఖాతాదారులు ఆందోళనతో బ్యాంకు దగ్గరకు వచ్చారు. బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నవారు, లాకర్లలో నగలు భద్రపరుచుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. కొందరైతే కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ఖాతాదారులు ఎలాంటి భయాందోళనకు లోను కావద్దని, ఆభరణాలకు ఎలాంటి ఢోకా లేదని, తప్పకుండా ఎవరి సొమ్ము వారికి తిరిగి అందజేస్తామని అధికారులు నచ్చజెప్పి వెనక్కి పంపారు. ఈ దోపిడీకి పాల్పడింది తమిళనాడుకు చెందిన దొంగల ముఠా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో తమిళ భాషలో ఉన్న జోకర్ అగ్గిపేట లభించడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు లాకర్ను కట్ చేసిన గ్యాస్ కట్టర్ను కూడా దొంగలు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో అది కీలకం కానుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాస్ కట్టర్ను అమెజాన్ వెబ్సైట్లో కొనుగోలు చేసినట్టు గుర్తించిన పోలీసులు అది డెలివరీ అయిన అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత నెలలో కర్ణాటకలోని దావణగిరి జిల్లా న్యామతి పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్లో దొంగలు 12.95 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. అచ్చం అదే తరహాలో ఇక్కడ కూడా దోపిడీ జరగడంతో 2 దోపిడీలు చేసింది ఒకటే ముఠా అని అనుమానిస్తున్నారు. ఎస్బీఐ ఉన్నతాధికారులు కూడా రాయపర్తి బ్రాంచ్ని పరిశీలించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కూడా బ్యాంకును పరిశీలించారు. క్లూస్ టీం బ్యాంకులో అణువణువున తనిఖీలు చేసి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించింది. ఎస్బీఐ రాయపర్తిలో ఒక జరిగిన సంఘటనలో 19 కేజీ గోల్డ్ బంగారం జ్యువెలరీస్, వాళ్ళు చెస్ట్లో పెట్టిన జ్యువెలరీస్ ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ద్వారా తీసుకువెళ్ళడం జరిగింది. గ్యాస్ కటర్ ద్వారా వాళ్ళు చెస్ట్ కట్ చేసి తీసుకువెళ్ళారు, దొంగతనం చేశారు. మేము ఇక్కడ వచ్చి విజిట్ చేశాము. అన్ని విషయంలో మేము మాతో మా టీం కూడా వచ్చారు. రాయపర్తిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. 2 ఏళ్ల క్రితం కూడా ఈ బ్యాంకులో దుండగులు చోరీకి ప్రయత్నించారు. తర్వాత ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డును నియమించగా అతను ఏడాది క్రితమే మానేశాడు. మళ్లీ ఎవరిని ఏర్పాటు చేయలేదు. మండల కేంద్రానికి బ్యాంకు దూరంగా ఉండడం, మళ్లీ సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం వల్లే దోపిడీ జరిగిందని చెబుతున్నారు.